హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. త్వరలో మనకి లయన్స్ గేట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది August 8th. సో ఈ లయన్స్ గేట్ పోర్టల్ రోజు ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి మీ విషెస్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పినట్టున్నాను. సో బిఫోర్ దట్ 8th August నేను మళ్ళీ మీకు ఒకసారి వీడియో చేసి చూపిస్తాను. Ace of Pentacles. సో యాక్చువల్లీ ఒకవేళ మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నట్టయితే ఆర్ మీ ఇంట్లో మీ ఆఫీస్ డెస్క్ లాంటిది ఏదైనా ఉంది, మీరు ఎప్పుడు అక్కడే వర్క్ చేసుకుంటూ ఉంటారు అనుకోండి. బిజినెస్సే చేయక్కర్లేదు, వెదర్ ఇట్ ఈస్ జాబ్. మీ ఆఫీస్ డెస్క్ పైన ఒక లయన్ టాయ్ పెట్టుకోండి, లయన్ బొమ్మ ఆర్ లయన్ ఐడల్ లాంటిది ఏదో. ఓకే, ఆ లయన్ కలర్ ఏముండాలి అని అంటే సింహం బొమ్మ పెట్టుకోండి అని చెప్తున్నాను. ఎల్లో కలర్ ఉండాలి ఆర్ వైట్ ఉండాలి. అండ్ అది ఎలా అరేంజ్ చేసుకోవాలి అని అంటే ఒక ఇఫ్ సపోజ్ ఇది లయన్ బొమ్మ అనుకుందాం, సింహం బొమ్మ అనుకుందాం. దీనిపైన ఒక సోడ్ ఉండాలి, ఒక అది కూడా ఆర్టిఫిషియల్ సోడ్ లాంటిది పెట్టుకోండి డెస్క్ పైన చిన్నది. ఓకే, అలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మీరు అబండెన్స్ అట్రాక్ట్ చేసుకుంటారు. అండ్ మీ లైఫ్లో ఎవరైతే నెగిటివ్ పీపుల్ మీకు హార్మ్ చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళంతట వాళ్ళే మీకు దూరంగా వెళ్ళిపోతారు. దే కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, సో ఇది నా రెమెడీస్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో మీకు ఓకే అనిపిస్తే అది ఫాలో అవ్వచ్చు. పేజ్ ఆఫ్ కప్స్, బట్ ఇక్కడ ఇంకో కార్డ్ ఏదో ఉంది, నైట్ ఆఫ్ పెంటకల్స్. దిస్ పర్సన్ ఈస్ కమింగ్ బ్యాక్ టు యువర్ లైఫ్. సంబడి న్యూ ఆర్ సేమ్ పర్సన్, న్యూ పర్సన్ ఆర్ సేమ్ పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవుతున్నారు. బట్ దిస్ పర్సన్ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ ఆ పర్సన్ అయితే ఈ పర్సన్కి సంథింగ్ ఈజ్ లాస్ట్ అనమాట. అంటే ఈ పర్సన్ ఏదో రాంగ్ చాయిస్ చేసుకున్నారు ఇక్కడ. అంటే గ్రాస్ ఈజ్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అని వెళ్ళారు, బట్ అది ఇట్స్ నాట్ ఎ గ్రాస్, ఇట్స్ ఎ ప్లాస్టిక్ మ్యాట్ అని తెలుసుకున్నారు. నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ లెర్నింగ్ లెసన్స్. ఓకే, అండ్ బట్ దే ఆర్ కమింగ్ బ్యాక్ వెరీ స్లోలీ. దే ఆర్ టేకింగ్ బేబీ స్టెప్స్ వేసుకుంటూ వస్తున్నారు. సో పేజ్ ఆఫ్ కప్స్ ఇండికేట్స్ దిస్ పర్సన్ ఈజ్ యంగర్ దాన్ యూ. ఇప్పుడు ఈ పర్సన్కి హార్ట్ చక్ర ఓపెన్ అయింది. నాట్ ఓన్లీ దాట్, ఈ పర్సన్ ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు ఆఫర్ చేయడానికి వస్తున్నారు. ఎస్, బట్ దే ఆర్ స్టక్ సమ్వేర్. 4 of Pentacles. They are saving lot of money or a huge amount of money or small amount of money, but they are saving money for their future. They are seeing you as this Queen of Pentacles, 9 of Pentacles energy. But why they are coming back? Let's see why they are coming back. Clarify this Page of Cups. They are coming back very fast. They want to take action. Okay, why they are coming back? Page of Cups is clarified by 2 of Cups. This is a soulmate connection for some of you. This specific message, not for all. 2 of Cups, mutual feelings. They are coming for stability. 10 of Cups, you are there happily ever after. That's why they are coming back. ఓకే, క్లారిఫై అనేసరికి డెవిల్ వచ్చింది. డెవిల్ ఎనర్జీస్ ఇక్కడ టాక్సిక్ ఎనర్జీ, కోడిపెండెన్సీ ఇదంతా కూడా కనిపిస్తుంది. బట్ దిస్ పర్సన్ ఈజ్ passionately attracted towards you. Why they are coming back?
Are they coming back for this lust or true love? Are they coming with genuine intention? Let's clarify. Yes, they are coming back with genuine intention. They are not coming back. ఈ పర్సన్ ఒక ట్రూ ఇంటెన్షన్తో వస్తున్నారు. దే వాంట్ టు కన్విన్స్ యూ. దే వాంట్ టు హ్యావ్ దిస్ సెకండ్ ఛాన్స్. ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు ఆఫర్ చేయడానికి వస్తున్నారు ఈ పర్సన్. ఎస్, దే వాంట్, ఈ ఏస్ ఆఫ్ కప్స్ మీకు ఆఫర్ చేయడానికి వస్తున్నారు. ఈ కప్ ఆఫ్ లవ్ ఓవర్ఫ్లో అవుతుంది చూడండి. ఈ పర్సన్ హార్ట్ చక్ర ఇప్పుడు ఓపెన్ అయింది. ఈ పర్సన్ మీతో చాలా ధైర్యంగా అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు తన పాస్ట్ కోసం. అండ్ దే ఆర్ మిస్సింగ్ యూ ఎ లాట్. దే ఆర్ ట్రాప్డ్ ఇన్ దేర్ ఓన్ మైండ్. ఈ పర్సన్ తన ఓన్ మైండ్ గేమ్స్లో స్టక్ అయిపోయారు, ట్రాప్ అయిపోయారు. సో నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్. దే ఆర్ హీలింగ్ నౌ ఫ్రమ్ దట్ మైండ్ గేమ్స్ అండ్ ట్రాప్ సిచ్యువేషన్. ఈ హీలింగ్ స్టేజ్లోనే ఈ పర్సన్కి మీరు పదే పదే గుర్తొస్తున్నారు. వై? ఇప్పుడు ఎందుకు మీరు గుర్తొస్తున్నారు చెప్పండి? ఆఫ్టర్ లాడ్ ఆఫ్ స్ట్రగుల్ ఈ పర్సన్ రియలైజ్ అయింది ఏంటి అని అంటే, యూ ఆర్ ఏ ఇర్రిప్లేసబుల్ ఎనర్జీ. మిమ్మల్ని ఎవరితోనూ రిప్లేస్ చేయలేం, మిమ్మల్ని ఎవరితోనూ కంపేర్ చేయలేం. అంత హై పవర్ ఎనర్జీ. ఒకవేళ ఈ పర్సన్ మీతో రికన్సైల్ అయితే మీది ఒక పవర్ కపుల్ అవుతారు అని ఈ పర్సన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. బట్ ఇదంతా ఈ పర్సన్ అనుకుంటున్నారు కానీ ఇంకా మీకు చెప్పలేదు. బట్ దే ఆర్ కమింగ్ టు సే దిస్. దే ఆర్ సీయింగ్ యూ యాజ్ ఎంప్రెస్. ఫర్ సమ్ ఆఫ్ యూ గుడ్ న్యూస్ ఏదో వినిపిస్తుంది అబౌట్ ప్రెగ్నెన్సీ ఆర్ న్యూ జాబ్ ఆర్ న్యూ బిజినెస్, ఇలాంటివేవో కొన్ని ఎవల్యూషన్ వినిపిస్తుంది. అంటే మీ లవ్ రిలేషన్షిప్లో కూడా ఒక న్యూ ఎనర్జీ ఇవాల్వ్ అవుతుంది. మీరు ఒక న్యూ ఎనర్జీలోకి షిఫ్ట్ అవుతున్నారు మీ లైఫ్లో. ఓకే, యువర్ లైఫ్ ఈజ్ చేంజింగ్ నా. ఓకే, వై? ఇప్పటి వరకు ఎందుకు మీ లైఫ్ ఇలా స్టక్ అయిపోయింది అంటే, ఇది కార్మిక్ సైకిల్. ఓకే, ఆ కార్మిక్ సైకిల్ మీరు కంప్లీట్ చేసుకుంటున్నారు అండ్ లాస్ట్ ఫ్యూ డేస్లో ఉన్నారు మీరు. సో నౌ దే వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్. దే విల్ ఎక్స్ప్రెస్ దేర్ లవ్, మెసేజెస్ ఆఫ్ లవ్, థింకింగ్ ఆఫ్ యూ అండ్ ఇన్ఫార్మింగ్ యూ. ఇదంతా కూడా మీతో చెప్తారు ఈ పర్సన్. ఓకే, లవ్ కాల్ రాబోతుంది ఈ పర్సన్ దగ్గర నుండి మీకు. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. వన్ మోర్ కార్డ్ స్పిరిట్. లెట్స్ సీ ద సిచ్యువేషన్. sabotage. ఓకే, ఈ పర్సన్ మీ కనెక్షన్ని sabotage చేశారు అండ్ అగైన్ దే ఆర్ ట్రయింగ్ టు రీబిల్డ్ దిస్ కనెక్షన్. ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి డిస్రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేసి ఈ పర్సన్ మిమ్మల్ని కొంచెం ఏమంటారు దాన్ని, మిమ్మల్ని అందరి దగ్గర డిగ్రేడ్ చేసి మాట్లాడడం, లేదా ఈ పర్సనే అలా అనుకోవడం, మీ రిలేషన్షిప్ని గ్రాంటెడ్గా తీసుకోవడం, మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోవడం, ఇలా చేస్తూ వచ్చారు ఈ పర్సన్. కానీ ఇప్పుడు అదంతా కూడా ఈ పర్సన్ ఎందుకు చేశారు, అసలు అలా బిహేవ్ చేసి ఉండకూడదు అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఓకే, అండ్ ఎస్, లాట్ ఆఫ్ మైండ్ గేమ్స్, బ్రెడ్ క్రమింగ్, ఇదంతా చేశారు పాస్ట్లో ఈ పర్సన్. యు బోత్ ఆర్ ట్విన్ ఫ్లేమ్స్. ఇది ట్విన్ ఫ్లేమ్ అని చెప్పినప్పుడు అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ చెప్పినప్పుడు అది ఓన్లీ కొంతమందికి మాత్రమే రెజొనేట్ అవుతుందండి, అది అందరికీ రెజొనేట్ అవ్వదు. బట్ ఇన్ దిస్ రీడింగ్ దెర్ ఈజ్ ఎ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. సో దిస్ ఈజ్ అ ట్విన్ ఫ్లేమ్ రీడింగ్. దే ఆర్ హీలింగ్ దేర్ హార్ట్, హీలింగ్ హార్ట్ బ్రేక్, టాక్సిసిటీ ఆర్ అడిక్షన్, అబ్యూజివ్ రిలేషన్షిప్. ఆ అబ్యూజివ్ రిలేషన్షిప్ నుండి ఈ పర్సన్ బయటికి రావడానికి చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ దే ఆర్ కటింగ్ అవుట్ దట్ రిలేషన్షిప్. దే వాంట్ సెపరేషన్ ఫ్రమ్ దట్ బాండింగ్. ఓకే, సో క్లారిటీ అండ్ ట్రూత్ అనేది రాబోతుంది. ఆ క్లారిటీ అండ్ ట్రూత్ రివీల్ చేయబోతున్నారు ఈ పర్సన్. మీ దగ్గర చాలా
సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు ఫ్రమ్ ద బిగినింగ్. కానీ మీరు అదంతా కూడా ఈ పర్సన్ ఇన్నోసెన్స్, ఈ పర్సన్ ఒక ఇన్నోసెంట్ పర్సన్, ఈ పర్సన్కి ఏం తెలియదు, అయ్యో పాపం ఇలా ట్రీట్ చేసేవారు మీరు మీ పర్సన్ని. కానీ అది కరెక్ట్ కాదని మీకు మీరు అది తెలుసుకునే లోపు ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది. దట్ రిలేషన్షిప్ ఈజ్ ఓవర్ నౌ. Their past relationship is over, so no second chance for that person. Yes, they're coming back for stability and security, performance, growth and endurance. So they want this growth and stability with you. They are seeing you in limelight. You are growing and glowing. మీరు చూడటానికి మీ ఏజ్ కంటే ఒక 10 years చిన్న వాళ్ళ కనిపిస్తారు. అది కూడా ఈ పర్సన్కి చాలా ఇష్టం. అది మీరు ఎలా మెయింటైన్ చేస్తారో ఏంటో, అసలు ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మీకు, ఎన్ని పనులు ఉంటాయి మీకు, అన్నీ ఉన్నా కూడా మీరు అలా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు అనేది ఈ పర్సన్కి నిజంగా షాకింగ్గా ఉంటుంది. ఈ క్వశ్చన్ మిమ్మల్ని పాస్ట్లో మీరు కనెక్షన్లో ఉన్నప్పుడు కూడా అడిగి ఉండొచ్చు. అండ్ ఐ హ్యావెంట్ గివెన్ అప్ ఆన్ అస్ యెట్. ఈ పర్సన్ ఎప్పుడూ మీ నుండి వాంటెడ్లీ దూరం అయిపోలేదు, బట్ సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అయ్యాయి అని చెప్తున్నారు. మీతో సిచ్యువేషనల్గా అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది అని చెప్తున్నారు ఈ పర్సన్. ఈగో, సో బికాస్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్ మీకు సెపరేషన్ వచ్చింది మీ ఇద్దరి మధ్య. అండ్ ఈ పర్సన్కి మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్. ఎస్, నేను ఆల్రెడీ చెప్పాను, తన పాస్ట్ని మర్చిపోవడానికి తను చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఓకే, దిస్ పర్సన్ సాబటేజ్ దిస్ కనెక్షన్. నౌ దే ఆర్ ఫీలింగ్ గిల్టీ అండ్ సోల్ కాంట్రాక్ట్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ పర్సన్. అండ్ చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు ఈ పర్సన్ తన పాస్ట్ కనెక్షన్ నుండి, మీ సెపరేషన్ నుండి. అండ్ నౌ దే రిగ్రెట్ ఎవ్రీథింగ్. One last card, Spirit. Again, soul tie. I always feel connected to you. Yes. ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ రీడింగే. ఓకే, వై? బికాస్ దిస్ పర్సన్ ఈస్ కనెక్టెడ్ టు యూ ఈవెన్ దో యూ బోత్ ఆర్ సెపరేటెడ్, ఆర్ మీ ఇద్దరి మధ్య చాలా డిస్టెన్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయి ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు. అండ్ దే ఆర్ టాకింగ్ టు యువర్ ఫొటోస్. దే ఆర్ టాకింగ్ విత్ యువర్ ఫొటోస్. మీ పిక్స్ ఓపెన్ చేసి మీ పిక్స్తో మాట్లాడుతుంటారు ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్ ఎప్పుడు మీ పిక్స్ చూసినప్పుడు పిక్చర్స్ని జూమ్ చేసి మీ ఐస్ చూస్తూ ఉంటారు. ఏం చూస్తూ ఉంటారంటే ఈ పర్సన్కి ఇంకా డౌటే, మీరేనా తన సోల్మేట్, మీరేనా తన లైఫ్ పార్ట్నర్, మళ్ళీ మీరు కూడా తన పాస్ట్ కనెక్షన్ లాగా సడన్గా తన లైఫ్లో నుండి వెళ్ళిపోతారా, ఇలాంటి డౌట్స్ అయితే వస్తూనే ఉంటాయి ఈ పర్సన్కి. ఓకే, బట్ అవన్నీ కూడా ఇప్పుడు ఇగ్నోర్ చేసి విత్ గ్రేట్ కరేజ్ ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, మీకు కమిట్మెంట్ ఇస్తారు. ఓకే, సో బట్ ఇది టైం ఫ్రేమ్ అనేది నేను చెప్పలేను. ఐఎమ్ వెరీ సారీ. టైం ఫ్రేమ్ విల్ బి డిఫరెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే, బట్ ఒక పాయింట్ అయితే చెప్తాను. సెప్టెంబర్ 2nd week దిస్ ఇయర్. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 4 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 111 విత్ 888 అని టైప్ చేసి ఈ కమ్యూనికేషన్ అండ్ ఫినాన్షియల్ అబండెన్స్ని మేనిఫెస్ట్ చేసుకోండి, క్లెయిమ్ చేసుకోండి, యాక్సెప్ట్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.